దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు. యోసేపు ద్వేషింపబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినయప్పుడు తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి కాపరిన మా యేసయ్య, మరొకసారినైనా పునరుత్థానము తర్వాత 3వ ఆదివారములోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశింపచేసుకొని ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానము చేసుకుంటుండగా మాకు కావలసిన నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన మాటలు మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని వర్లరా, దేవుడు మరొకసారి పునరుత్థానము తర్వాత 3వ ఆదివారంలోనికి మనల్ని అందరినీ ప్రవేశింపచేసినందుకు ఆ దేవాలయానికి మనం కృతజ్ఞతలు తెలియజేసే వారమై ఉంటున్నాం. మరి ఇవ్వబడినటువంటి ఈ 3 పాఠ్య భాగాలను మనము ధ్యానం చేసుకోబోతా ఉంటున్నాం. మరి పునరుత్థానము తర్వాత 3వ ఆదివారములో దేవుడు మనకిచ్చినటువంటి మరి పాఠ్య భాగములు, మొదటి పాఠ్య భాగముగా ఆదికాండము 45వ అధ్యాయము 3 నుంచి 10 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ యోసేపు కనబడతా ఉన్నాడు. యోసేపు యొక్క ప్రేమ, యోసేపు యొక్క క్షమాపణ, ఈ 2 విషయాలు అక్కడ మనకు కూలంకషంగా కనపడతా ఉన్నాయన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. మరి యోసేపును గురించి మనము ధ్యానం చేయాలి. యోసేపు గురించి చాలాసార్లు మనము అనేక విధాలుగా మనము ధ్యానం చేసి ఉంటున్నాం. మరి ఈ దినం ఒక నూతన దృక్పథముతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడతా ఉంటున్నాం. మరి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా మరి యోసేపు ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మనము చాలా సార్లు మనము గమనించి ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటిగా మొదటి పాఠ్య భాగంలో యోసేపు యొక్క గుణగణాలను నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉంటున్నాం. మరి 5 ప్రాముఖ్యమైనటువంటి గుణగణాలు మరి యేసేపు జీవితంలో మనము చూడబోతా ఉంటున్నాం. మొట్టమొదటిది మరి తండ్రి చేత ప్రేమింపబడినటువంటి కుమారుడు. మరి 2వదిగా నమ్మకమైనటువంటి పరిచారకుడు. 3వదిగా ప్రపంచ పోషకుడు. మరి 4వదిగా సమర్థుడైనటువంటి అధికారి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా బాధ్యత కలిగిన కుటుంబ సభ్యుడు, బాధ్యత కలిగినటువంటి కుటుంబ సభ్యుడు. సో ఈ 5 విషయాలను నేను మీతో పంచుకోబోతా ఉంటున్నాను. మొట్టమొదటిది తండ్రి చేత ప్రేమింపబడినటువంటి కుమారుడు. ఎందుకు తండ్రి చేత ప్రేమింపబడినటువంటి కుమారుడు అని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నానుగా, మొట్టమొదటిగా మరి యాకోబు వృద్ధాప్యపు దశలో ఈ కుమారుడు జన్మించాడు కనుక వృద్ధాప్యపు దశలో జన్మించినటువంటి యోసేపును ఎక్కువగా ప్రేమించాడు తండ్రి అయినటువంటి యాకోబు. మరి 2వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యాకోబు ఎక్కువగా ప్రేమించినటువంటి రాహేలు కుమారుడు కనుక ఈ 2 విషయాల నిమిత్తమై యాకోబు యోసేపును ప్రేమించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి వాళ్ళరా, యోసేపులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటని జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, మరి యోసేపు ఎందుకు తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడ్డాడు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అనగా మరి ఆదికాండము 32వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనములో మనకు కొన్ని విషయాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఏమిటి ఆ యొక్క 2వ వచనంలో చూస్తే, తన సహోదరుల యొక్క మరి చెడుతనములో సహకరించక తండ్రికి అనుకూలముగా జీవించాడు కనుక తండ్రి చేత ప్రేమను పొంది ఉన్నాడు.
ఎప్పుడు తండ్రి చేత ప్రేమను ఎక్కువగా పొంది ఉన్నాడనగా మరి తన యొక్క సహోదరుల యొక్క చెడుతనములో సహకరించక తండ్రికి అనుకూలముగా జీవించాడు కనుక తండ్రి ప్రేమను పొంది ఉన్నాడు. మనము కూడా ఈ లోకములో తండ్రి ప్రేమను మనము పొందాలి. ఆ దేవాది దేవుని ప్రేమను పొందాలనగా ఈ లోకానుసారమైనటువంటి చెడుతనములకు సహకరించక మరి తండ్రికి అనుకూలముగా ఈ లోకములో జీవించినట్లయితే మనము దేవుని యొక్క బహుమానాన్ని పొందగలుగుతాం. మరి యాకోబు కూడా తన కుమారుడైనటువంటి యోసేపుకు ఒక చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. మిగిలినటువంటి కుమారులకు ఇవ్వలేదు, కానీ తండ్రికి అనుకూలంగా జీవించాడు కనుక ఈ లోకానుసారమైనటువంటి సహోదరుల యొక్క చెడుతనములో అతను సహకరించలేదు కనుక ఒక చక్కటి బహుమానమును పొందినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అది ఏమిటనగా మరి తన అన్నలు పొందలేనటువంటిది తను పొందినది నిలువుటి అంగి. అటువంటి చక్కటి బహుమానాన్ని పొందాడు తండ్రి చిత్తాన్ని పొంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు కూడా మరి దేవుని యొక్క బహుమానాన్ని పొందాలి అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు దేవుని బహుమానాన్ని పొందగలుగుతామనగా ఈ లోకానుసారమైనటువంటి చెడు తలంపులకును చెడు అలవాట్లకును చెడు జీవితానికి సహకరించకుండా తండ్రి చిత్తానుసారముగా తండ్రికి అనుకూలముగా మనము జీవించినట్లయితే దేవుని బహుమానం పొందడానికి ఆస్కారం ఉంది. కనుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యోసేపులో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి గుణము తండ్రి చేత ప్రేమింపబడినటువంటి కుమారుడు. మరి రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నమ్మకమైనటువంటి పరిచారకుడు. నమ్మకమైనటువంటి పరిచారకుడు. మరి ఆదికాండము 39వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను ఎంత నమ్మకస్తుడో మనకు బాగా కనబడతా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి పోతిఫరు మరి తనకు కలిగిన అంతా కూడా యోసేపుకు అప్పగించినప్పుడు నమ్మకముగా జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి బానిసగా వచ్చినటువంటి వ్యక్తికి సమస్తమైనటువంటి అధికారం అప్పచెప్పడంలో యోసేపులో ఉన్నటువంటి గొప్ప గుణం అక్కడ మనకు కనపడతా ఉంది. ఎంత చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి సమస్తమును పోతిఫరు ఆయనకు అప్పచెప్పడమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి అధికారముగా అతన్ని నియమించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ నమ్మకముగా దాన్ని అభివృద్ధి చేసి ఉన్నాడు. నమ్మకమైనటువంటి పరిచారకుడు. ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా అనేకటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. మరి నమ్మకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నామా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నమ్మకముగా పని చేయగలుగుతామో, ఎప్పుడైతే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధముగా ఈ లోకంలో జీవించగలుగుతామో అప్పుడే నమ్మకమైనటువంటి పరిచారకుడుగా దేవుడు మనల్ని దీవించడానికి ఆస్కారం ఉన్నట్లుగా నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక ఉపమానం మనకు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు మరి 3 వ్యక్తులకు నాణ్యాలు ఇచ్చాడు. మరి 2 వ్యక్తులు దాన్ని అభివృద్ధిపరిచాడు. ఒక వ్యక్తి తనకు తోచినట్లుగా దాన్ని దాచిపెట్టి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మనకిచ్చినటువంటి మరి అధికారాన్ని అయితేనేమి, దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పనులైతేనేమి, ఆ పనుల్లో మనం నమ్మకత్వం కలిగి మరి మంచి పరిచారకులుగా ఉన్నట్లయితే దేవుని మేలు పొందడానికి ఆస్కారం ఉన్నట్లుగా నేను మీకు తెలియజేస్తా ఉంటున్నాను. యేసు వలె మరి దేవునికి నమ్మకమైనటువంటి కుమారుడుగా మనం ఉండాలి. మరి నమ్మకమైనటువంటి పరిచారకుడుగా మనం ఈ లోకంలో ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి యేసులో ఉన్నటువంటి 3వ ప్రాముఖ్యమైనటువంటి చక్కటి గుణం ఏమిటనగా ఆదికాండము 41వ అధ్యాయము 57వ వచనం చూస్తే ప్రపంచ పోషకుడు. ఎలాగా ఈయన ప్రపంచ పోషకుడు అయినాడని నేను తెలియజేస్తా ఉన్నానంటే మరి 41వ అధ్యాయము 57వ వచనం, కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చిరి. యోసేపు తన సమయాన్ని ఏమాత్రము వ్యర్థము చేయలేదు. మరి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. యోసేపు సమయానుకూలముగా పనిచేసినటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనబడతా ఉన్నాడు. బాగా పండుతున్న సమయంలో పంటను బాగా సమకూర్చుకోవడం జరిగింది.
సమకూర్చుకోవడం జరిగింది. 7 సంవత్సరాలు సరిపడ ధాన్యాన్ని సమకూర్చుకోవడం అంటే అది ఆషామాషి కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యోసేపు పంట బాగా పడుతున్న సమయంలో ఆయన పంటను సమకూర్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా 7 సంవత్సరాల కరువులో మరి సమస్త ప్రతి దేశమునకును ఆయన ధాన్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అనేక మంది దేశస్థులు అక్కడికి వచ్చి మరి యోసేపు దగ్గర మరి ధాన్యమును సమకూర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ దేవుని సంగమా, మరి నేటి దినాల్లో మన పరిస్థితి మనకందరికీ తెలుసు. ఈ లాక్డౌన్ ద్వారా మనము ఒక పెద్ద కరువులో ఉన్నామన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నా. మనం అనుకుంటా ఉంటాం, ఏమిటి కరువు, బయటికి వెళ్ళలేకపోతా ఉన్నాం, మన పనులు చేసుకోలేకపోతా ఉంటున్నాం, దైనందిన జీవన స్థితిని సరిగా కొనసాగించుకోలేకపోతున్నాం అని మనము తలంచవచ్చు. అటువంటి కరువు కంటే ప్రాముఖ్యమైనటువంటి కరువు దేవాలయములో మనము దేవుని సహవాసములో ఉండలేకపోతా ఉంటున్నాం. ఇటువంటి కరువు మనకు వస్తుందని మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇటువంటి సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది వాక్యమనే ధాన్యమును మన హృదయాల్లో, ఈ సంపదను మనము ధ్యానం చేసుకుంటూ మన హృదయాల్లో ఉంచుకోవాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైనటువంటి వాళ్ళరా, నమ్మకమైనటువంటి పరిచారకుడిగా, ప్రపంచ పోషకుడిగా, తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడిగా మనము చూస్తూ ఉన్నాం. అంతకంటే ప్రాముఖ్యముగా మరి సమర్థమైనటువంటి అధికారి, మరి సమర్థుడు. ఒక అధికారం ఇస్తే ఆ అధికారిని ప్రజలు అనాలి అతడు సమర్థుడు అని. మరి యోసేపు జీవితంలో సమర్థమైనటువంటి అధికారిగా మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండము 41వ అధ్యాయము మరి 40వ వచనాన్ని చూస్తే మరి అతను చక్కటి సమర్థుడు. ఎప్పటి నుంచి అతడు సమర్థుడు అంటే బాల్య దశలో నుంచే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి తండ్రి దగ్గర అయితేనేమి, సహోదరుల దగ్గర అయితేనేమి, మళ్ళీ జైలు యొక్క అధికారుల దగ్గర అయితేనేమి, మరి పోతిఫరు దగ్గర అయితేనేమి, ఎక్కడైనా కానీ తన యొక్క జీవిత విధానంలో ఒక చక్కటి వ్యక్తిత్వం కలిగి తన అధికారాన్ని ముందుకు కొనసాగింపచేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇచ్చిన ప్రతి పనిని అయితేనేమి, ఇచ్చిన ప్రతి విషయంలో అయితేనేమి వివేకముతోనూ జ్ఞానముతోనూ నడిచినట్లుగా మనము చూస్తుంటున్నాం. అందుకే యోసేపు సమర్థుడైనటువంటి అధికారిని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నా. సో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడి లోకంలో మనకు అనేకమైనటువంటి పనులు అప్పచెప్పాడు. ఈ పనుల్లో మనము కూడా సమర్థమైనటువంటి మరి వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితం జీవించాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి చివరిగా మనకు ఇవ్వబడినటువంటి పాఠ్యభాగం ఆదికాండము 47వ అధ్యాయము 3 నుంచి 10 వచనాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి చివరిగా యోసేపులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణగణం ఏమిటనగా బాధ్యత కలిగినటువంటి కుటుంబ సభ్యుడు. మరి ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ యోసేపు ఇచ్చినటువంటి మొదటి పాఠ్యభాగములో 3 నుంచి 10 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు తన సహోదరులను గుర్తుపట్టినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కానీ సహోదరులు యోసేపును గుర్తుపట్టలేదు. ఎందుకు మరి అన్నలను యోసేపు గుర్తుపట్టగలిగాడు? ఎందుకు యోసేపును తన సహోదరులు గుర్తుపట్టకపోయారని నీకు తెలియజేస్తా ఉన్నానంటే మరి 41వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఫరో తన చేతికి ఉన్నటువంటి తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని పేరు కూడా మార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అతని పేరు మరి జప్నత్వనేహు అనే పేరును కూడా మార్చినట్లుగా మనము చూస్తున్నాం. పూర్తిగా ఐగుప్తు పౌరునిగా అతను కనబడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే మరి సహోదరులు మరి యోసేపును గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. మరి యోసేపు మాత్రము తన సహోదరులు గుర్తుపడతా ఉన్నాడు. ఎందుకనగా యోసేపు మరి బాహ్యంగా ఉన్నటువంటి రీతి మారింది, కానీ లోపల ఉన్నటువంటి ప్రేమ మారలేదు. లోపల ఉన్నటువంటి క్షమాపణ గుణము అతనిలో మారలేదన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉంటున్నా. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకిచ్చే అధికారాన్ని బట్టి, దేవుడికి మనకిచ్చే మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి మన యొక్క జీవితం మారకూడదు. ఇచ్చినటువంటి పనిని దేవుడి చిత్తానుసారముగా నెరవేర్చాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని నేను పంచిపెట్టే పొజిషన్
పొజిషన్ వచ్చినా అతని యొక్క పాత స్వభావం, ప్రేమ, క్షమాపణలు వెళ్ళినట్లుగా మనం గమనించడం లేదు. సో ప్రేమటువంటి వారులారా, మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక బాధ్యత కలిగినటువంటి కుటుంబ సభ్యునిగా మరి అన్నలను క్షమిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి తండ్రి క్షేమాన్ని తెలుసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి అంత మాత్రమే కాకుండా ఈ రోజుల్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు ఒక పొజిషన్ వచ్చినట్లయితే ఆ పొజిషన్ను బట్టి మన యొక్క జీవిత విధానం పూర్తిగా మారిపోతూ ఉంది. ఎందుకు మారిపోతా ఉంది? యేసేపు కంటే నువ్వు గొప్పవాడివా? యేసేపు కంటే నువ్వు అధికారం సంపాదించుకున్నావా? లేదే. కానీ నీవు మాత్రము ఈ లోకరీత్యా చిన్నగా ఒక చిన్న పొజిషన్లోనికి మనం వచ్చిన వెంటనే మన అన్నదమ్ములను మర్చిపోతా ఉన్నాం, మన తల్లిదండ్రులు మర్చిపోతా ఉన్నాం, మన యొక్క ఆత్మీయులను మర్చిపోయి మనకు మనముగా జీవిస్తూ ఉంటున్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే యేసేపులో ఉన్నటువంటి గుణగణమైనటువంటి ఆ గుణగణాలను మనము కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంత మాత్రమే కాకుండా మరి ఇవ్వబడినటువంటి 2వ పాఠ్య భాగంలోకి వెళ్ళినట్లయితే మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 17వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అందరినీ సన్మానించుడి, సహోదరులు ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. 2వ పాఠ్యభాగంలో ఇచ్చినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు యేసేపులో గమనిస్తూ ఉంటున్నాం. ఏమిటి ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు అని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నట్టుగా మరి యేసేపులో ఖచ్చితంగా ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి తండ్రిని, అన్నలను సన్మానించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి పోతీఫరును సన్మానించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. జైల్లో ఉన్నప్పుడు జైలు అధికారులను సన్మానించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి వాళ్ళరా, తనకు కీడు చేసినటువంటి తన సహోదరులను ప్రేమిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. మరి అందరినీ సన్మానించుడి, సహోదరులు ప్రేమించుడి. ఈ ప్రేమ మనము కలిగి ఉన్నామా లేదా? మరి యేసేపు వలె మనము ఇతరులను సన్మానించే విధముగా ఉండాలి. యేసేపు వలె మరి తన సహోదరులను ప్రేమించే విధముగా ఉండాలి. ఈ లోకరీత్యా మనకు ఎలాంటి కీడులు చేయకపోయినప్పటికీ ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వచ్చినప్పుడు మనము సహోదరులు మర్చిపోతా ఉన్నాం, ఆత్మీయులు మర్చిపోతా ఉన్నాం, రక్త సంబంధికులను మర్చిపోతా ఉన్నాం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి తనకు కీడు చేసినటువంటి సహోదరులు సైతము ఆయన ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి దేవుని దగ్గర భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. రాజును మరి సన్మానించినట్లుగా మనము చూస్తున్నాం. కనుకనే ప్రియమైనటువంటి వాళ్ళలా ఒక పొజిషన్కి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాత ప్రేమ లక్షణాలు మనం తీసివేయకూడదు. మనం ఒక పొజిషన్కి వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి పాత క్షమాపణ జీవితాన్ని తీసివేసుకోకూడదు. దేవుడు ఒక పర్పస్ నిమిత్తమే మనల్ని ఆస్వాదించాడు. ఒక పర్పస్ నిమిత్తమే నీకు ఒక చిన్న పొజిషన్ను ఇచ్చాడన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటూ నీ సహోదరులు ప్రేమించే విషయంలో నీవు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ తండ్రిని సన్మానించే విషయంలో నీవు ఏ విధముగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ విధముగా లేనట్లయితే నీవు మరి తిరిగి దేవునికి భయపడి ఈ 2 విషయాలు నీవు చేయగలుగుతావు. మనమందరం కూడా సహోదరులు ప్రేమించలేము, మన తల్లిదండ్రులను మనం సన్మానించలేము, కానీ దేవునికి మాత్రం భయపడతా ఉంటాం. కనుక దేవునికి భయపడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి ఎప్పుడు నీవు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటావంటే నీ సహోదరులను మరి ప్రేమించినప్పుడు, నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు, నీ రాజును సన్మానించినప్పుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ అటువంటి జీవితం మనం జీవించాలన్నది దేవుని సువార్త పాఠ్యభాగంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, మీ సంతోషము పరిపూర్ణమున్నట్లు అడుగుడి మీకు దొరుకును. సో ప్రియమైనటువంటి వాళ్ళ మన సంతోషము పరిపూర్ణము కావాలనగా దేవునికి భయపడాలి, మన తల్లిదండ్రులను సన్మానించాలి, మనకు కీడు చేసినప్పటికీ కూడా మన సహోదరులను మనము ప్రేమించాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకవేళ నీవే యేసేపు అయితే మరి ప్రేమించబడినటువంటి కుమారునిగా, నమ్మకమైనటువంటి పరిచారకునిగా, అంత మాత్రమే కాకుండా ఇతరులను పోషించే వ్యక్తిగా, బాధ్యత కలిగినటువంటి కుమారునిగా నీ యొక్క స్థితి ఎప్పుడైతే ఉంటుందో, యేసేపు ఏ విధముగా ఫలించని కొమ్మగా ఫలించి ఉన్నాడో నీవు కూడా ఫలించడానికి ఆస్కారం ఉంది. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవుని సంగమ, మరి మొదటి పాఠ్యభాగం నుంచి మరి సువార్త పాఠ్యభాగం వరకు విన్నటువంటి మనము
మన యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి యేసేపు వలె మన జీవితం ఫలించి అభివృద్ధి పొందాలనగా నీవు కూడా మరి దేవునికి భయపడే విధముగా, మన సహోదరులను ప్రేమించే విధముగా ఈ లోకములు ఎప్పుడైతే జీవించగలుగుతావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది ఫలించడి కొమ్మగా నీ జీవితం, నా జీవితం, మన సంఘ జీవితం ఉండదన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పునరుత్థానము తర్వాత ఇచ్చినటువంటి 3వ ఆదివారములో మీరు మాకిచ్చినటువంటి పాఠ్యభాగాలను ధ్యానం చేసుకోగలిగాం. యేసేపు జీవితం ప్రేమ, క్షమాపణకు మాదిరి. ప్రభువా, నీకు మాదిరిగా ఈ లోకంలో జీవించినాడు కనుక మేము వాక్యము ధ్యానించినటువంటి మేము కూడా నాయనా యేసేపు వలె ప్రభువా మా జీవితాలు ఉన్నట్టు కృప చూపించమని, ఫలించడి కొమ్మగా మా యొక్క జీవితాలు ఉన్నట్టు కృప చూపించమని, అంత మాత్రమే కాకుండా లోకమును పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ తండ్రి కుమార పరిశుద్ధాత్మను తీసివేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు సదాకాలము ఈ వాక్యాన్ని విన్నటువంటి మీకును, మీ కుటుంబాలకును, మీ ఆయుష్ ఆరోగ్యములకును ఆ దేవాది దేవుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.